పైడి భీమవరం పరిశ్రమల కాలుష్యం గురించి ప్రజలు ఆందోళనతో పరిశ్రమలను ముట్టడించి నిరసనకు దిగిన ఘటనలపై అధికారులు స్పందించారు. పరిస్థితి తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించగా కాలుష్యం వెదజల్లుతున్నది వాస్తవమేనని తేలింది. దీంతో కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నామని, తగిన జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంటే కాలుష్యం పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ పాటించకపోతే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం. ఓకే, నా కొన్ని చోట్ల మన దృష్టికి కూడా వచ్చింది దట్ అన్ట్రీటెడ్ వాటర్ వాళ్ళు సీలో కానీ లేకపోతే పక్కన ఉన్న నదిలో గడ్డలో కూడా వదులుతున్నాం. దీని మీద మనం యాక్షన్ కూడా కొన్ని చోట్ల మనం ఇనిషియేట్ చేసాం, ఫైన్స్ కూడా మనం వేసాం. కొన్ని చోట్ల పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారమే ప్రాబ్లం లేదు, ఆ రిపోర్ట్స్ కూడా మన దగ్గర వచ్చింది. సో అటువంటి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్స్కి అటు ఉన్నప్పుడు దెన్ మనం పబ్లిక్కి మనం చెప్తున్నాం. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ పబ్లిక్తో ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఉండాలి. అక్కడ పబ్లిక్కి జాబ్ ఇస్తూ, అలాగే ఈ సిఎస్ఆర్తో వాళ్ళకి ఒక ఏదైనా ఆరో ప్లాంట్ కానీ లేకపోతే ఇంకొకటి కమ్యూనిటీ హాల్ కానీ కడితే కొంచెం బాగుంటుంది. అది ఆ సజెషన్తో మనం వెళ్ళిపోతున్నాం. బికాస్ రెండు వైపు మనం చూడాలి. ఇక్కడ కంపెనీ ఉంటేనే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, తర్వాత పబ్లిక్ ఉంటేనే కంపెనీ కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఎటువంటి ఇష్యూ లేకుండా వీ హ్యావ్ సెటప్ అ కమిటీ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇది కాకుండా పొల్యూషన్ బోర్డ్ ఇది కాకుండా మనకి ఆర్డిఓ అండ్ ఈ కమర్షియల్ ట్యాక్స్ నుంచి అండ్ పోలీస్ నుంచి కూడా వీ హ్యావ్ సెండ్ దెమ్. సో చాలా చోట్ల ఇష్యూస్ మన దృష్టికి వచ్చిన ఇష్యూస్ అది కూడా మనం సాల్వ్ చేసాం. బట్ కానీ ఎస్, ఒక టసల్ ఉంది. పబ్లిక్ కంటిన్యూస్గా అండ్ కంపెనీస్ అండ్ పబ్లిక్ మీద టసల్ ఉంటుంది. సో దీనికి కొంతమంది కావాల్సిన కంప్లైంట్ చేస్తారు. బట్ కానీ ఫైనల్గా కంపెనీస్ నుంచి పబ్లిక్ ఎటువంటి ఇష్యూ రాకూడదు, ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సోషల్ ఫెసిలిటీస్, కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్స్ కానీ, పిఎస్సీస్ కూడా కొన్ని చోట్ల డెవలప్ చేశారు చెప్పారు. సో అలాంటి ఖచ్చితంగా ఇవ్వాలి. అది అంటే కాలుష్యం